బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఏమితో చంద్రబాబు గారితో అంటే ఇక వెరీ ఫ్రెండ్లీ అండి, వెరీ ఫ్రెండ్లీ. మాది ఇక డైరెక్ట్ ఉంటుంది నాది అటాక్, ఇంట్లోకే డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతా. మిస్సెస్ తోటి కానీ పిల్లలతో కానీ వాళ్ళతో కానీ నాకు చాలా విపరీతమైన అనుబంధం. అంటే మీరు అక్కడ లైబ్రరీలో చేయడం వల్ల అక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం వల్ల తెలుగుదేశంలో జాయిన్ అయ్యారా లేకపోతే అంతేనండి, దాంతో అనుబంధం. కేసీఆర్ గారు అప్పుడు రవాణా శాఖ మంత్రి చేసేవారు. వారు ఆయన ఎంత స్ట్రిక్ట్ అంటే కేసీఆర్ గారు అప్పుడే రవాణా శాఖ మంత్రి, కానీ స్కూటర్ మీద వచ్చేవాడు. పక్కన పోలీసులు, స్కూటర్ మీద వచ్చేవాడు ఆయన. కావాలని ఎట్లా జరుగుతుంది ఏం సంగతి అని చూడడానికి స్కూటర్ మీద వచ్చేవాడు అసెంబ్లీకి. అంత అంటే కారు ఉన్నా కూడా స్కూటర్ మీద వచ్చేవాడు. స్కూటర్ మీద వచ్చి చూసేవాడు అసలు ఎట్లా జరుగుతుంది ఏం సంగతి అని, పరిస్థితులు ఎట్లున్నాయి ఏం సంగతి అని. అప్పుడు బ్రహ్మాండం ఆయన. ఆ వారితో కూడా బాగా విపరీతమైన అనుబంధం ఉంది నాకు. వాళ్ళ ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ అంతా టీఆర్ఎస్ హవా నడుస్తుందని టీఆర్ఎస్లోకి జంప్ అయ్యారా ఇప్పుడు మీరు? జంప్ అవ్వలేదు, దేంట్లోకి జంప్ అవ్వలేదు, దేంట్లో జాయిన్ కాలేదు. ఇంతవరకు నాకు తెలుగుదేశం సభ్యత్వం కూడా లేదు నాకు. బట్ అయినా టీఆర్ఎస్కి సపోర్ట్ ఎక్కువ మీరు ఇప్పుడు టీఆర్ఎస్లో తిరుగుతున్నారు కదా? టీఆర్ఎస్లో తిరగట్లేదండి, ఏ దాంట్లో తిరగను. నన్ను ఎవరు పిలుస్తూ వాడి దగ్గరికి వెళ్ళి కనబడి వాడితో మాట్లాడి ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేసి వస్తా. ఓకే ఓకే. బట్ మీకు ఇప్పుడు స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ అండి ఇక్కడ మీర్పేట్ కాపురా మొత్తానికి నేను. ఓకే ఓకే. సత్సంబంధాలు ఉన్నాయి మాత్రం టీఆర్ఎస్ లీడర్స్ తోటే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. టీఆర్ఎస్ లీడర్స్ తోటి ఉన్నాయి, తెలుగుదేశం లీడర్స్ తోటి ఉన్నాయి, దానం నాగేంద్ర తోటి ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఉంది, అందరితో ఉన్నాయండి. నారాయణ గారు మంత్రి గారు, నారాయణ గారు సిపిఎం నారాయణ గారితో ఉన్నాయి, అందరితో ఉన్నాయి. నేను ఒక డప్పు కొట్టేటోని సార్. మీ ప్రోగ్రామ్ అంటే మీకు వచ్చి డప్పు కొడతా, పలానా వాళ్ళ ప్రోగ్రామ్ ఉందంటే పలానా వాళ్ళకి వెళ్ళి డప్పు కొడతా, అంతవరకే. డబ్బులు ఇస్తే ఎక్కడైనా చేస్తారు అంతే, 100% అంతే పక్కా. ఏ ప్రోగ్రామ్ అయినా చేస్తారు, ఏ ప్రోగ్రామ్ అయినా చేస్తా, ఏ పార్టీకైనా చేస్తా, ఎవరికైనా చేస్తా. పార్టీ అని కాదు, ఎలాంటి ప్రోగ్రామ్ అయినా, ఎలాంటి డబ్బులు ఇస్తే దేనికైనా సపోర్ట్ చేస్తా. బూతులు ఏందైతే చేస్తా. నేను డిస్కోథెక్లకు వెళ్ళను, పబ్లకు వెళ్ళను, క్లబ్లకు వెళ్ళను, నాకు అలవాటు లేవు. మీరు ఇక్కడ ఎందుకు మీరు అటు ఫిలిం నగర్ సైడ్ జూబ్లీ సైడ్ ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? ఇష్టం లేకనా లేకపోతే ఇక్కడ? నా దుకాణం అక్కడ సార్, పొద్దున్నే ఇక్కడ లేస్తా, అక్కడికి పోయి షటర్ తీస్తా, షటర్ తీసిన తర్వాత ఏం దుకాణం? సినిమా దుకాణం. సినిమా దుకాణం. షటర్ ఓపెన్ చేస్తా, దుకాణం చూసుకుంటా, సాయంత్రం ప్యాకప్ కాగానే ఇక్కడికి వచ్చేస్తా. ఇక్కడ మాకు అంటే మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది కాబట్టి మా అమ్మ కానీ, మా అన్నయ్యలు కానీ, మా అక్క కానీ, మా చెల్లె కానీ అందరం ఇక్కడ సరౌండింగ్స్ కాబట్టి ఇక్కడ ఉండాల్సి. ఫిల్మ్ నగర్లో కూడా ల్యాండ్ ఉంది నాకు. ఓకే. అంటే అందరూ అక్కడికి ఉండడానికి ఇష్టపడతారు కదా? ఏముంది సార్, 1 అవర్ బిఫోర్ 1 అవర్ 9 o'clock షూటింగ్ అంటే 7 o'clock ఇక్కడ నుంచి బయలుదేరినంటే సరిపోద్ది నాకు. హ్యాపీ ఫ్రెండ్. సెలబ్రిటీ అన్న వాళ్ళు మామూలు జనాలలో కలిసి ఉండడం అన్నది ఎంతవరకు ప్లస్ అవుద్ది మైనస్ అవుద్ది? మామూలు జనాలంటే మామూలు జనాలు మీన్స్ అంటే సెలబ్రిటీ హోదా కాకుండా మామూలు ప్రేక్షకులు వీళ్ళతోటి వాళ్ళలో కలిసి ఉండడం చాలా మంచిదండి అది. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు ఇక్కడ హౌసింగ్ బోర్డు, మోడల్ హౌసింగ్ బోర్డు మంగాపురం కాలనీలో ఉందంటే ఈ ఏరియా అందరికీ నేను ఇక్కడ మెగాస్టార్. ఒక రజనీకాంత్, ఒక చిరంజీవి, ఒక మోహన్ లాల్, ఒక మమ్ముట్టి, ఒక వేణుమాధవ్ ఈ ఏరియాలో. వాళ్ళందరినీ మిక్సీలో గ్రైండ్ చేసి ఇస్తే దట్ ఈస్ వేణుమాధవ్ ఈ ఏరియాలో. ఏ జరిగినా ఎక్కడున్నా ఎవరి ఫంక్షన్ ఉన్నా వచ్చి కార్డు ఇచ్చిపోతారు, కంపల్సరీ వాటికి అటెండ్ అవుతారు. నేను ఓకే. ఎట్ ద సేమ్ టైం పొద్దున్న లేస్తే కళ్ళ ముందు కనబడ్డప్పుడు కొంచెం చీప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా? అస్సలు ఉండదు సార్. ఎందుకు చీప్ అవుతాం? చీప్ మీన్స్ అంటే రోజు చూసే మొహమే కదా అన్నట్టుగా అలా కానివ్వండి, దానివల్ల నాకేం ఇబ్బంది ఉండదు. అట్లే ఉండదు. మీ జీవితంలో ఇప్పటివరకు చాలా విషాదకరమైన సంఘటన కావచ్చు, ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించి పర్సనల్గా సంబంధించి ఏదైనా ఉందా? ఉంది సార్. చెప్పండి. మా నాన్నగారు చనిపోవడం. ఓకే. ఎప్పుడండి చనిపోయింది? 16 years అవుతుంది సార్. మాట్లాడుతూ మామూలుగా ఉన్న వినయ్ షూటింగ్లో ఉన్న నేను గండిపేటలో వివి వినాయక్ గారి షూటింగు, బాలేబాబు సినిమా. నాకు ఫోన్ వచ్చింది, నాన్నకు బాగాలేదు అని. సరే బాగాలేదు కదా అనుకుని తర్వాత కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. నాకు ఇక్కడ టెన్షను, వాళ్ళకి చెప్పలేను. తర్వాత లాస్ట్కి వినయన్కి చెప్పిన, నాన్న ఎట్లుందంటే అయిపోతుంది విను, అయితే నీ షార్ట్స్ పెడతా కానీ నా షార్ట్లు పెట్టేసి నన్ను పంపించేశారు. నేను డైరెక్ట్ కేర్ హాస్పిటల్కి వెళ్ళా. అక్కడ హార్ట్ స్ట్రోక్ అంటే మేజర్గా వచ్చింది, లాభం లేదన్నారు వాళ్ళు. కాక చూడండి సార్ అని చెప్తే బాలయ్య బాబు అప్పుడు నుండి కేర్ వాళ్ళకి ఫోన్ చేసి టేక్ కేర్ అండి, చాలా జాగ్రత్త చూసుకోండి అని బాలయ్య బాబు తెలిసింది విషయం. ఓకే. తర్వాత ఒక 2-3 daysకు ఆయన నాన్నగారు పోయారు. ఓకే. అదే మీకు అత్యంత అంతే.
ఇంకా అలా కాకుండా మీ మనసును ఇండస్ట్రీ పరంగా ఎన్నో రకాల అవమానాలు కావచ్చు, ఇబ్బందికరమైన విషయాలు ఏదో జరిగి ఉండొచ్చు నేను ఎవరిని ఇబ్బంది పెట్టుంటే కానీ నన్ను ఎవరు ఇండస్ట్రీలో ఇబ్బంది పెట్టలేదు, లేదా? పెట్టలేడు. ఎట్లా, ఎందుకంత నమ్మకం? నేను నా మీద నాకు నమ్మకం అంతే. నేను ఎవరికి భయపడను, అస్సలు భయపడను. ఓకే. బట్ మీరు స్టేజ్ల మీద చాలా మంది హీరోలకి మస్కాలు కొడుతుంటారుగా. మస్కాలు అసలు కొట్టనండి, మస్కాలు కొట్టాల్సిన అవసరం నాకేం సార్. మస్కాలు అంటే ఆ బాడీ లాంగ్వేజ్ కాబట్టి అలా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి గౌరవిస్తూ తప్పితే ఎవరికి పడితే ఆడికి ఉండదు. మీ ఫేవరెట్ హీరో ఎవరండి ఇప్పుడున్న స్టార్స్లలో? వేణుమాధవ్ అని మంచి హీరో వాడు. భూకైలాస్, ప్రేమ, హంగామా అలాంటి సినిమాలు చేసిండాడు. మంచి హీరో అన్నాడు. మరి ఇలా మాట్లాడితే మరి ఉన్న అవకాశాలు కూడా పోయే అవకాశం ఉందిగా. అసలు వద్దు సార్, అవసరం లేదు. నేను ఇప్పుడు కడుపు నిండు ఉన్నా, భోజనం చేసి ఉన్నా, మళ్ళీ మీరు ఇంకో భోజనం తీసుకొచ్చి బిర్యానీ తీసుకొచ్చినా కూడా తినలేను నేను. ఇదే మాటలు సినిమా కెరీర్ బిగినింగ్లో మాట్లాడే వల్ల సపోజ్ ఇదే ఇంటర్వ్యూ నాకు బాగా బలుపు ఎక్కువ సార్, నాకు బాగా బలుపు ఎక్కువ, ఈగో ప్రాబ్లం ఎక్కువ. నేను ఎవరిని అంటే నన్ను ఎవడు భయపెట్టియలేడు, ఎవరైనా సరే నన్ను భయపెట్టియలేడు అంతే. నేను అనేది ఇదే ఇంటర్వ్యూ, సపోజ్ ఇదే ఇంటర్వ్యూ కావచ్చు, ఈ మాటలు సినిమా కెరీర్ బిగినింగ్లో కూడా మాట్లాడగలిగే ఎప్పుడండి. ఓకే ఓకే. సక్సెస్ అంటే ఇప్పుడు కడుపు నిండి ఉన్నారు కదా, నిండకపోయే ముందు కూడా ఇలాగే మాట్లాడేవాళ్ళు. అప్పుడు నిండకపోవడం సార్, ఐఎమ్ కంప్లీట్ మీ బీకామ్. నేను ఎక్కడ అకౌంట్స్ రాసుకున్నా నాకు డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ పోయి టీటీఎల్లో జాయిన్ అయినా మళ్ళీ నాకు డబ్బులు ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇస్తారు. 800 కాదు కదా, ఇప్పుడు ఎక్కువనే ఇస్తారు. నెక్స్ట్ ఎలక్షన్ నిలబడే ఆలోచన అసలు లేదు సార్. పాలిటిక్స్ నేను పొలిటీషియన్స్ తోటి పనులు తీసుకుంటే తప్ప నేను పొలిటికల్గా రాను. పొలిటికల్గా వచ్చింది అనుకోండి, నేను ఒక్క కాన్స్టిట్యున్సీకి, ఒక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాల్సి వస్తుంది, వాళ్ళ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఉండడం వల్ల ఎనీ నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చినా ఏ పనైనా మినిస్టర్ దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో డైరెక్ట్ పోయి మాట్లాడి, సార్ ఇది జెన్యూన్ అయితేనే చేయండి, లేదంటే వద్దని చెప్తా. ఐ మీన్ మీ భాషలో చెప్పి పైరవీలు చేస్తా. పైరవీలు చేస్తాను పక్క. డబ్బులు తీసుకుని నాకు అవసరం ఉంది సార్ డబ్బులు. ఈ మధ్య మీరు చిరంజీవి గారి 150 సినిమా ఖైదీ నంబర్ 150 దాని గురించి అది హిట్ కావాలని మీరు తిరుపతిలో గుండు కొట్టించుకున్నారంట, నిజమేనా? ఖైదీ నంబర్ 150 ప్లస్ బాలకృష్ణ గారు 100 సినిమా కోసం. ఇది ఎన్నడూ చేయని వేణుమాధవ్ గారు ఎందుకు అలా చేశారు ఇప్పుడు కొత్తగా? నాకు వాళ్ళిద్దరు బాగా ఇష్టం అండి, అందులో వివి వినాయక్ అక్కడ డైరెక్టరు, క్రిష్ డైరెక్టరు, వాళ్ళు నాకు మంచి మిత్రులు. బాలయ్య బాబు తోటి అంటే ఎన్టీ రామారావు గారితో ఉన్నటువంటి అనుబంధం, అలాగే చిరంజీవి గారితో నేను చేసినటువంటి సినిమాలు. వివి వినాయక్ అని నాకు అద్భుతమైన లైఫ్ ఇచ్చిండు దిల్ సినిమాతోటి. నా రేంజ్ పెరగడానికి వన్ ఆఫ్ ది కారకుడు వినయ్ అన్న, అలాగే రాజమౌళి గారు, వీళ్ళందరూ. కాబట్టి అన్ని సినిమాలు హిట్ కావాలని కోరుకుంటా ఖచ్చితంగా. అంతే గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ లేదు మసిపూసి మారేడుగా చేయడం, లేకుంటే వాళ్ళకి బిస్కెట్ వేయడం లేదు. ఇంకొకటి మీకు విచిత్రమైన విషయం చెప్తా, చిరంజీవి గారు 150 సినిమాలు నేను లేను, బాలయ్య బాబు గారు 100 సినిమాలో లేరు కాబట్టి లేనన్న విషయం నాకు తెలుసు అండి, క్లియర్ తెలుసు. ఎందుకంటే 150 సినిమాలో రామ్ చరణ్ దగ్గర నుంచి మొదలు పెడితే అల్లు అర్జున్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు చేయడానికి రెడీగా ఉన్నారు. అక్కడ చిన్న కామెడీ వేషమే కావచ్చు, బిట్టు వేషం కావచ్చు, బ్యాక్గ్రౌండ్ దిగే వేషమైనా కావచ్చు, రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. నాలాంటి ఉండడానికి రెడీగా ఉండడానికి కారణం ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. నాకు రాకుండా నాకు సంతోషమే, వస్తే హ్యాపీ, రాకుంటే పర్లేదు. అదే